ఆకాశంలో నుండి కొన్ని ద్రాక్ష పళ్ళు సైజుల్లో ఏదో భూమిపై చాలా ప్రదేశాల్లో పడింది. అందులో ఒకటి కొరియాలో జరిగే నైట్ పార్టీ ప్లేస్లో పడింది. అందులో నుండి ఒకటి పారాసైట్ లాగా పాక్కుంటూ వచ్చి మత్తులో ఉన్న ఒకటి చెవిలో దూరింది. వాడు పార్టీ స్టేజ్ దగ్గరికి వెళ్ళగా వాడి గర్ల్ ఫ్రెండ్ వీడేంటి చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడే అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు వాడి తల ఒక మాన్స్టర్ లా మారి అక్కడున్న వాళ్ళందరినీ చంపుతూ ఉంది. కట్ చేస్తే ఒక సూపర్ మార్కెట్ లో హీరోయిన్ బిల్లింగ్ కౌంటర్ లో చాలా ప్రశాంతంగా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఒకడు క్యూఆర్ లేకుండా ఒక వస్తువుని తీసుకొచ్చాడు. సార్ ఇది క్యూఆర్ లేదు, బిల్లు పడదు, సో మీరు వెళ్ళి క్యూఆర్ వేసుకోరండి అని చెప్పగా వాడు ఆమెతో గొడవ పడుతున్నాడు. నేను ఎవరో తెలుసా, ఒక సూపర్ మార్కెట్ లో ఇలానే నా కస్టమర్ తో బిహేవ్ చేసేది అని చెప్పి సైకోలా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాని తర్వాత మన హీరోయిన్ వర్క్ అంతా ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు వాడు మళ్ళీ ఆ అమ్మాయిని ఫాలో అయ్యి కారుతో గుద్ది కింద దిగి కత్తి తీసి, ఏంటి నువ్వు అక్కడ ఏదో బిల్డప్గా మాట్లాడావు కదా, ఇక్కడ మాట్లాడు అని చెప్పి కత్తితో 4-5 సార్లు వీపులోనే గుచ్చాడు. ఆ అమ్మాయి వాడి దగ్గర నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక పొదల్లో పడగా అక్కడ మళ్ళీ ఆ ద్రాక్ష పండు పడింది, ఆమె చెవుల్లో దూరింది. కట్ చేస్తే వాడు 2గా చీలి కింద పడుతున్నాడు. ఓకే బ్రో, మాకు స్టోరీ అర్థమైపోయిందిలే. ఇప్పుడు భూమిలో సగం మంది జాంబీలా మారి చాలా మందిని చంపుతారు, ఇంకొంతమంది వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని యాంటీడోట్ కనుక్కొని ప్రజలకు వేస్తారు. అదే కథ కరెక్టా? కాదు, కథని పూర్తిగా వినండి బ్రో. హీరోయిన్కి జరిగిన ఈ విషయాన్ని పోలీసులకి చెప్పారు. వాళ్ళు ఈ కేసు చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పి డిటెక్టివ్స్కి ఇవ్వగా వాళ్ళు అక్కడికి వచ్చి చనిపోయిన వాడు ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చిన వాడు ఆ అమ్మాయితో సూపర్ మార్కెట్లో గొడవ చేసినట్టు అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. సో వాడే ఈ అమ్మాయిని స్కూటర్తో గుద్ది యాక్సిడెంట్ చేశాడు. కానీ ఆ అమ్మాయి ఒంట్లో ఏ గాయాలు లేవు. వాడి చేతిలో ఉన్న కత్తిలో ఆ అమ్మాయి యొక్క బ్లడ్ ఉంది. ఏంటిది అని డాక్టర్స్ని అడిగితే వాళ్ళు ఆ అమ్మాయి ఒంట్లో అసలు ఏ గాయాలు లేదు, అప్పుడెప్పుడో ఆమె వీపులో 4-5 సార్లు ఎవరో కత్తితో గుచ్చినట్టు మార్క్స్ మాత్రమే ఉన్నాయి అని చెప్పారు. సో ఈ విషయాన్ని అక్కడ ఉన్న డిటెక్టివ్స్ ఐఆర్ అఫీషియల్కి చెప్పగా ఆయన అవును ఆ అమ్మాయి పేరేంటి అని అడిగాడు. చూస్తే అది ఆయనకి బాగా తెలిసిన అమ్మాయి. లోపలికి వెళ్ళి ఏమమ్మా నీకేం జరిగింది అని అడిగాడు. ఆమె వాడు నన్ను కత్తితో గుచ్చాడు, దాని తర్వాత నేను కింద పడిపోయా, ఏం జరిగిందో గుర్తులేదు అని చెప్పింది. ఇంకో పక్క ఈ పారాసైట్ని నాశనం చేయడానికి గవర్నమెంట్ ఒక సీక్రెట్ టీమ్ని క్రియేట్ చేసి దానికి ఒక లేడీ లీడర్ని అపాయింట్ చేశారు. ఆ టీం పేరే ది గ్రే. ఈ పారాసైట్ వన్స్ హ్యూమన్ బాడీలోకి వెళ్ళిపోయింది అంటే డైరెక్ట్గా మెదడుని అటాక్ చేసి దాన్ని తిని బాడీని తన కంట్రోల్లోకి తీసుకొచ్చేస్తుంది. దాని తర్వాత మనుషులు చేసే ప్రతి పనిని చేసి అది మనుషుల్లో కలిసిపోతుంది. దాన్ని వెతికి కనిపెట్టి ఈ టీం చంపిందా లేదా, ఈ డిటెక్టివ్కి హీరోయిన్కి ఏం సంబంధం, ఆమె ఒంట్లో దూరిన ఆ పారాసైట్ ఎందుకు ఆమె మెదడుని తినలేదు అన్న ప్రశ్నలకంతా జవాబు తెలుసుకోవాలంటే పారాసైట్ ది గ్రే అనే వెబ్ సిరీస్ని చూడాలి. మరి నువ్వు వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదా బ్రో అంటే ఈ సిరీస్ తెలుగులోనే రిలీజ్ అయింది. చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. ఈ సిరీస్లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంది. ఒక్కొక్క ఎపిసోడ్ 45 minutes to 1 hour ఉంటుంది. పూర్తిగా చూసి కంప్లీట్ చేయడానికి ఒక 5 hours టైం కావాలి. ఒక్కొక్క ఎపిసోడ్ ఎండింగ్లో నెక్స్ట్ ఏం జరగబోతుందన్న క్యూరియాసిటీ ఉంటేనే ఈ వెబ్ సిరీస్ ఇట్టా ఫట్టా అని మనం చెప్పగలుగుతాము. సో ఈ సిరీస్లో ఆ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉందా అని అడిగితే కొన్ని ఎపిసోడ్స్లో ఉంది, ఇంకొన్ని ఎపిసోడ్స్లో లేవు. ఫస్ట్ నాకు నచ్చిన విషయాలు ఏంటో చూసేద్దాం. 3rd ఎపిసోడ్ యొక్క క్లైమాక్స్ నాకు బాగా నచ్చింది. దాని తర్వాత ఏం జరగబోతుందిరా బాబు అని చెప్పి 4th ఎపిసోడ్లోకి వెళ్ళిపోయా. అందులో కూడా ఒక బ్రిడ్జ్ ఫైట్ సీక్వెన్స్ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. మామూలుగా ఫైట్ సీక్వెన్స్ అంటే చేతులు కాళ్ళు లేకపోతే గన్స్ కత్తితో మనం ఫైట్స్ అన్నిటినీ చూసుంటాము. కానీ ఇది ఒక పారాసైట్ అయినందువల్ల తలలో నుంచి ఏదో పెద్దగా బయటికి వస్తుంది, దాంతో అది ఫైట్ చేయాలి. అది కూడా ఒక పారాసైట్ ఇంకో పారాసైట్ ఫైట్ చేసుకుంటూ ఉంటుంది. అవన్నీ బాగా చేశారు. సో ఈ మాన్స్టర్స్ అన్నిటినీ చూపించాలంటే ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ వల్లే సాధ్యం. విఎఫ్ఎక్స్ సిజీ ఇవన్నీ చాలా బాగా చేశారు. అందులో వేలెత్తి ఇక్కడ సరిగ్గా అతకలేదు అని మనం చూపించలేము, అంత బాగా చేశారు. దీని తర్వాత ఇందులో నటించిన హీరోయిన్, హీరో, ఆ టాస్క్ ఫోర్స్ కి హెడ్ గా నటించిన లేడీ, డిటెక్టివ్ గా చేసిన ఆయన అందరూ చాలా బాగా చేశారు. ముఖ్యంగా డిటెక్టివ్ క్యారెక్టర్ లో వచ్చిన ఆయనకి కొన్ని ఎపిసోడ్స్ లో మంచిగా, ఇంకొన్ని ఎపిసోడ్స్ లో చెడ్డగా నటించాలి. తనంతా చాలా బాగా పుల్ ఆఫ్ చేశాడు. టెక్నికల్ గా చెప్పాలంటే ఇది చాలా స్ట్రాంగ్ అయిన సిరీస్. ఎస్ఎఫ్ఎక్స్, విఎఫ్ఎక్స్, ఎడిటింగ్, సౌండ్ డిజైనింగ్ ఇవన్నీ చాలా బాగా చేశారు. కానీ బ్యాక్
బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగా చేసి ఉండొచ్చు అని చెప్పి నా అభిప్రాయం. అయితే ఈ సిరీస్లో అన్నీ బాగుందా బ్రో, మీకేవి నచ్చలేదా అని అడిగితే నాకు వర్కౌట్ అవని విషయం ఏంటంటే ఈ పారాసైట్ ఆకాశంలో నుంచి పడింది అంతే. దానికి ఫ్లాష్ బ్యాక్ స్టోరీనో అట్లాంటిదంతా ఏమీ లేదు. మనమే ఊహించుకోవాలి ఈ పర్యావరణం కాలుష్యం వల్లే ఇలా జరిగింది అని చెప్పి. అండ్ ఈ సిరీస్కి 6 ఎపిసోడ్స్ చాలా లెంత్ ఎక్కువైపోయిందని చెప్పి నా ఫీలింగ్. కొన్ని ఎపిసోడ్స్ బ్రేక్ డౌన్ అయ్యి అలాగే నిలిచిపోతుంది, దిగి మనమే తీయాలి. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక సీన్ చెప్తా చూడండి. ఒక హెల్మెట్ కింద ఉంటుంది, దాన్ని తీసి ఒకటి తలపై పెట్టాలి. దాన్ని తీసి పెట్టేదానికి 2 సెకండ్లు పడుతుంది అనుకోండి. దాన్ని స్లో మోషన్లో తీసి స్లో మోషన్లో నడుచుకుంటూ వెళ్ళి దాన్ని తలపై పడతారు. సో ఇలాంటి సీన్లు అక్కడక్కడ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనం స్కిప్ బటన్ పై చేతులు పెట్టాల్సింది వస్తుంది. ఈ ఎపిసోడ్ని 4 to 5 ఎపిసోడ్స్లో ఫినిష్ చేసి ఉండొచ్చు అని చెప్పి నా ఒపీనియన్. మీ యొక్క ఫీలింగ్ ఏంటని చెప్పి కామెంట్ చేయండి. ఆల్రెడీ ఈ సిరీస్ని చూసేసిన వాళ్ళు నువ్వు చెప్పిన రివ్యూ కరెక్టే బ్రో అనిపించింది అంటే కామెంట్ బాక్స్లో థమ్స్ అప్ సింబల్ని కామెంట్ చేయండి. అండ్ ఈ సిరీస్ ని ఫ్యామిలీతో చూడొచ్చా అని నన్ను అడిగితే సెక్షువల్ గా ఎలాంటి కంటెంట్ లేవు, కానీ తల నరికి పడే లాంటి సీన్స్ చాలా ఉంది. మీకు ఓకే అనుకుంటే చూడొచ్చు. ఈ సిరీస్ కి నా యొక్క రేటింగ్ 6.5 out of 10. ఈ సిరీస్ని చూసిన వాళ్ళకి నేను చెప్పిన రివ్యూ నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీ యొక్క రేటింగ్ ఏంటని కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ ఛానల్లో మూవీ ఎక్స్ప్లెనేషన్ అండ్ వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉన్నాయి, చూసి నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.